హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ ఆద్య ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏకవచన్ అండ్ బహువచన్ అనే కొన్ని పదాలను నేర్చుకుందాం. ఏకవచనం అంటే ఏంటి, బహువచనం అంటే ఏంటి, దాన్ని తెలుగులో ఏమంటారు, హిందీలో ఏమంటారో నేర్చుకుందాం. సింగులర్ అండ్ ప్లూరల్ ఇన్ హిందీ అండ్ తెలుగు. సింగులర్ అంటే ఏకవచనం, తెలుగులో ఏకవచనం అంటారు. ప్లూరల్ అంటే బహువచనం, తెలుగులో బహువచనం. సింగులర్ ఫల్ అంటే ఏంటి, ఫ్రూట్, తెలుగులో పండు. ప్లూరల్లో చూద్దాం. ప్లూరల్లో ఫల్ని ఏమంటారు, ఫల్. ఇంగ్లీష్లో ఫ్రూట్స్, అదే తెలుగులో పండ్లు. చూడండి హిందీలో మాత్రం ఫల్ అని అంటున్నాం, ఎందుకు అంటే ఇది కలెక్టివ్ నౌన్ కాబట్టి. నెక్స్ట్ సింగులర్ వర్డ్ విద్యార్థి అంటే స్టూడెంట్, ఇంగ్లీష్లో స్టూడెంట్. దాన్ని ప్లూరల్లో ఏమంటారో చూద్దాం. విద్యార్థి, ఇది కూడా కలెక్టివ్ నౌన్. కొన్ని సందర్భాల్లో విద్యార్థియో అని వస్తుంది. మరి విద్యార్థి అంటే తెలుగులో విద్యార్థులు. నెక్స్ట్ వర్డ్ సింగులర్లో షహర్ అంటే సిటీ, తెలుగులో ఏమంటారు, నగరం. మరి షహర్ని ప్లూరల్లో ఏమంటారు, ఇది కూడా ఒక కలెక్టివ్ నౌనే, దీన్ని కూడా షహర్ అని అంటారు. కలెక్టివ్ నౌన్ కాబట్టి కొన్ని సందర్భాల్లో దీన్ని కూడా షహరు అని వాక్యాలలో ఉపయోగించినప్పుడు వస్తుంది. షహర్ అంటే నగరాలు. సింగులర్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ కితాబ్ అంటే బుక్, పుస్తకం. సింగులర్లో ఏమంటారు, కితాబ్. మరి ప్లూరల్లో ఏమంటారు, కితాబే. హిందీలో కితాబే, అదే ఇంగ్లీష్లో బుక్స్, తెలుగులో అయితే పుస్తకాలు. నెక్స్ట్ లడకా. సింగులర్ వర్డ్ లడకా, బాయ్, ఇంగ్లీష్లో బాయ్, అదే తెలుగులో అయితే అబ్బాయి. మరి ప్లూరల్లో ఏమంటారు లడకాని, లడకే అంటే బాయ్స్, తెలుగులో అబ్బాయిలు. నెక్స్ట్ సింగులర్ వర్డ్ ఘర్ అంటే ఏంటి, ఇల్లు, ఇంగ్లీష్లో హౌస్. మరి ఘర్ని ప్లూరల్లో ఏమంటారు, ఘర్ అని అంటారు, ఎందుకంటే ఇది కూడా ఒక కలెక్టివ్ నౌన్ కాబట్టి. దీన్ని కూడా కొన్ని సందర్భాల్లో ఘరో మే అని అట్లా యూజ్ చేస్తారు. ఘరో, ప్లూరల్లో హౌజెస్. నెక్స్ట్ సింగులర్ వర్డ్ శిక్షక్ అంటే టీచర్, తెలుగులో ఉపాధ్యాయుడు. మరి శిక్షక్కి ప్లూరల్ శిక్షక్, ఇది కూడా కలెక్టివ్ నౌన్. కొన్ని సందర్భాల్లో శిక్షకు అని వస్తుంది, అదే తెలుగులో అయితే ఉపాధ్యాయులు. నెక్స్ట్ వర్డ్ కామన్ వర్డ్స్ ఎవరైనా ఇస్తారు, ఇలాంటి కలెక్టివ్ వర్డ్స్ ఇవ్వరు కాబట్టి నేను ఎక్కువ దానిపైన ఫోకస్ చేశాను, చూసి నేర్చుకోండి. నెక్స్ట్ సింగులర్ వర్డ్ పుస్తకాలే అంటే గ్రంథాలయము, లైబ్రరీ.
దీన్ని ప్లూరల్లో ఏమంటారు? పుస్తకాలయ్. పుస్తకాలయ్. ఇది కూడా కలెక్టివ్ నౌన్ కాబట్టి సందర్భాన్ని బట్టి పుస్తకాలయో అని వస్తుంది. గ్రంథాలయాలు, తెలుగులో గ్రంథాలయాలు. నెక్స్ట్ వర్డ్ గాడి. గాడి అంటే వెహికల్. వెహికల్, వాహనం, తెలుగులో వాహనం అంటారు. మరి గాడిని ప్లూరల్లో ఏమంటారు? గాడియా. గాడియా. ఇంగ్లీష్లో అయితే వెహికల్స్. వెహికల్స్, తెలుగులో వాహనాలు. వాహనాలు. నెక్స్ట్ వర్డ్ పెన్. పెన్ అంటే పెన్ అని అంటాం తెలుగులో కూడా, ఇంగ్లీష్లో కూడా పెన్ అని అంటాం. నెక్స్ట్ ప్లూరల్లో ఏమంటారు మరి దీన్ని? పెన్ అని అంటారు. హిందీలో పెన్ అని అంటారు ప్లూరల్లో కూడా. అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి పెన్స్ అంటారు. కలెక్టివ్ నౌన్ కాబట్టి కొన్ని సందర్భాల్లో పెన్ను అని వస్తుంది. తెలుగులో అయితే పెన్నులు. నెక్స్ట్ సింగులర్ వర్డ్ దోస్త్. దోస్త్ అంటే మరి ఫ్రెండ్, స్నేహితుడు. మరి దోస్త్ని ప్లూరల్లో ఏమంటారు? దోస్త్ అని అంటారు. ఇది కూడా కలెక్టివ్ నౌనే. దాదాపు కలెక్టివ్ నౌన్సే ఇచ్చానండి. మీకు నార్మల్ ఎక్కడైనా దొరుకుతాయి. మరి సందర్భాన్ని బట్టి దోస్తో అంటారు. మరి దోస్త్ అంటే ఫ్రెండ్స్ అని నేర్చుకున్నాం కదా, ప్లూరల్లో ఫ్రెండ్స్, స్నేహితులు అని అంటారు. నెక్స్ట్ వర్డ్ ఆద్మీ. ఆద్మీ అంటే మ్యాన్. మ్యాన్, మనిషి. తెలుగులో అయితే మనిషి అంటారు. మరి ఆద్మీని ప్లూరల్లో ఆద్మీ అని అంటారు. ఏమంటారు? ఆద్మీ. కొన్ని వాక్యాలలో ఆద్మీయో అని వస్తుంది. తెలుగులో మనిషి, ప్లూరల్లో సింగులర్ అయితే మనిషి, ప్లూరల్లో అయితే మనుషులు. నెక్స్ట్ సింగులర్ వర్డ్ ఔరత్. ఔరత్ అంటే ఉమెన్. ఉమెన్, స్త్రీ. స్త్రీ. మరి ప్లూరల్లో చూడండి, ఇక్కడ కొంచెం ప్రింట్ తప్పబడింది. సో ఔరత్కి ప్లూరల్ వర్డ్ ఏమవుతుంది? ఔరతే. ఔరతే. మరి ఇంగ్లీష్లో ఉమెన్స్, అదేవిధంగా తెలుగులో స్త్రీలు అని వస్తుంది. నెక్స్ట్ వర్డ్ సింగులర్లో బచ్చా. బచ్చా. బచ్చా అంటే ఏంటి? చైల్డ్. చైల్డ్. మరి తెలుగులో పిల్లవాడు. పిల్లవాడు. మరి బచ్చాని ప్లూరల్లో ఏమంటారు? బచ్చే. బచ్చే. మరి ఇంగ్లీష్లో చిల్డ్రన్. చిల్డ్రన్. తెలుగులో వచ్చేసి పిల్లలు. పిల్లలు.